ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మహేష్ బాబు గారు బర్త్డే రోజు వచ్చిన లుక్స్ చాలా మంది ఫ్యాన్స్కి అయితే డిసప్పాయింట్ చేసింది. చాలా మంది ట్రోల్స్ కూడా చేశారు. చాలా మంది డిసప్పాయింటెడ్. అది చూసి రాజమౌళి గారు తట్టుకోలేక మనకైతే మంచి గిఫ్ట్ ఇవ్వబోతాడు, మంచి ట్రీజర్ అయితే దింపుతాను అనమాట. ఆ ట్రీజర్ ఎప్పుడు వస్తుంది అండ్ A to Z ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు మార్నింగ్ అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు వారణాసి మూవీ నుంచి వచ్చిన ట్రీజర్ గురించి నడుస్తుంది, వారణాసి మూవీ గురించి వచ్చిన అప్డేట్ గురించి నడుస్తుంది, ఆ వారణాసి మూవీ ఆ ట్రీజర్ అనౌన్స్మెంట్ డేట్ గురించి నడుస్తుంది. A to Z వైరల్ 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 వైరల్. అసలు ఆ డేట్ ఎప్పుడు, ఆ ట్రీజర్ ఎప్పుడు వస్తుంది, రాముడు లుక్ ఎప్పుడు వస్తుంది అండ్ ట్రీజర్ ఎప్పుడు వస్తుందో ఫుల్ యొక్క వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా మన ఛానల్ కొత్తలో చూస్తుంటే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. నేను చేసే వీడియోస్ మీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మెయిన్ థింగ్ ఏంటంటే పక్కన ఉన్న గంట బెల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. నేను చేసే వీడియోస్ మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ప్లీజ్ యాజ్ ఎ బ్రదర్, యాజ్ ఎ ఫ్రెండ్గా ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్, కింద జై బాబు అని ఒక కామెంట్ చేసాను అంతే, అంతకుమించి నేను ఆశించను. అండ్ మొన్న వచ్చిన 2 లుక్స్కే మీరు ఇలా అయిపోతే జస్ట్ ఇమాజిన్ ఒకవేళ రాముడు లుక్ దింపితే రాజమౌళి గారు ఏమైపోతారు, మీ అసలు ఏమైపోతారు? మీ ఊహకే వదిలేస్తున్నా. ఇది టైం కాదు, బర్త్డే రోజు ఇది టైం కాదు రాముడు లుక్ రివీల్ చేయాల్సింది. ఇది ఒక మంచి రోజు చూసి రాముడు లుక్ అయితే నేను రివీల్ చేస్తానని 2 days బ్యాకే అనౌన్స్మెంట్ చేశారు. 2 days బ్యాక్ అది కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడిలోనే రుద్ర లుక్స్కి అయితే రిలీజ్ చేస్తున్నానని రాజమౌళి గారు పోస్ట్ చేయడం జరిగింది. దాని మీద కూడా జస్ట్ రుద్ర లుక్సే మాకు ఇచ్చేది, ఇంకేం లేవా, మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, చాలా హై ఎక్స్పెక్టేషన్స్. వారణాసి మూవీ నుంచి ట్రీజర్ వస్తుంది, మేము ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలి, అలా సెలబ్రేషన్ చేసుకోవాలి, ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలి, కింద మీద పడాలని చాలామంది ఫ్యాన్స్ ఈగర్లీ ఎక్స్పెక్టేషన్స్ దాటిపోయారు. అంటే వస్తుందని ఎటువంటి అప్డేట్ రాలేదు, ఎటువంటి లుక్ రాలేదు. అండ్ రాముడు లుక్ వస్తుంది, ట్రీజర్ కూడా వస్తుంది. అండ్ చాలామంది ఏమంటున్నారంటే 2000 crores పక్కా, వారణాసి మూవీకి 2000 crores పక్కా అని అంటున్నారు కదా. జస్ట్ దురేందర్ మూవీకే 1800 crores వచ్చింది. ఇటు కాకుండా జస్ట్ ఒక 10 countries రిలీజ్ అయిన మూవీ పుష్ప మూవీ 2000 crores దాటింది. 120 countries రిలీజ్ అవుతున్న మూవీ ఎన్ని కోట్లు దాటాలి? మీ ఊహకి వదిలేస్తున్నా ఎన్ని కోట్లు దాటి అదొక 5000 crores దాటినా తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు మన 5 languages రిలీజ్ చేస్తేనే పాన్ ఇండియా ఫిలిం అంటారు కదా. దాదాపుగా 50 countries దాటితే మూవీ ఏమంటారు, పాన్ వరల్డ్ ఫిలిం అంటారు. ఇప్పుడు 100 countries దాటి 120 countries రిలీజ్ అవుతుంది కదా. దిస్ ఈస్ కాల్డ్ నాట్ ఏ పాన్ వరల్డ్ ఫిలిం, ఈజ్ ఏ ఇంటర్నేషనల్ పాన్ వరల్డ్ ఫిలిం ఆఫ్ వారణాసి. ఇది ఒక కొత్త ప్రపంచం, రాజమౌళి గారు సృష్టించబోయే కొత్త ప్రపంచం అన్నమాట. అండ్ ట్రీజర్ ఎప్పుడు వస్తుందంటే September 24th అయితే ట్రీజర్ వస్తుంది. మీరే కాదు, నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. రాజమౌళి గారు మనం అందరం డిసప్పాయింట్ అయ్యామని ఇంత మంచి అప్డేట్ ఇస్తాం మాత్రం అసలు అనుకోలేదు. September 24th డేట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఆ రోజు మాత్రం ప్రతి ఒక్క 120 countries జై బాబు అనాల్సిందే. ఇదొకటే పక్కా, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ద వరల్డ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అండ్ ద వరల్డ్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు, వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే కాంబినేషన్ మూవీ టైమ్ ట్రావెల్ ఆఫ్ వారణాసి మూవీ. వీళ్ళు రామాయణం మహాభారతంలో వెళ్ళి యుద్ధం చేయడం అసలు అదొక వేరే ప్రపంచం అనమాట. అది నేను కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. చాలా మంది 2000 crores 3000 crores పక్కా అంటున్నారు కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, డే 1 కలెక్షన్సే 500 crores 600 crores వస్తాయో తెలియదు. 10 రోజుల్లో 5000 crores పక్కా వస్తుంది. ఇది మాత్రం పక్కా. వారణాసి మూవీ జస్ట్ నాట్ ఏ పాన్ ఇండియా ఫిలిం, పాన్ వరల్డ్ ఫిలిం, ఇట్ ఈస్ ఏ ఇంటర్నేషనల్ పాన్ వరల్డ్ ఫిలిం. నేను కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. అండ్ September 24th అయితే లుక్ అయినా వస్తుంది, లేకపోతే ట్రీజర్ అయినా దింపుతాడు రాజమౌళి. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. ఇది చాలా చూడలేక అంటే రాజమౌళి గారు చూడలేక చాలామంది డిసప్పాయింట్ అయ్యారన్నమాట. అండ్ ఇంకొక వీడియో పెడుతున్నా వారణాసి గురించి, అందులో రామ్ చరణ్ గారు ఉన్నారా లేరా అనేది కూడా పెడుతున్నా. చాలామంది మంచి క్లారిటీ వచ్చింది, మంచి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అండ్ ప్లీజ్ మన ఛానల్ కొత్తలో చూస్తుంటుంటే మీ తమ్ముడుగా, మీ బ్రదర్గా మీరు ఇలానే సపోర్ట్ చేయండి. ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. అంతకు మించితే నేను ఆశించను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.